విరామం తర్వాత 24వ పాసురంలోని మరికొన్ని విశేషాలు. ఏమంటోందండి, ఇంతకుముందు ఆ శకటాసుర సంహారం చేసి మాకు ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఈ భవబంధాలన్నిటి నుంచి మమ్మల్ని దూరం చేసినటువంటి స్వామి నీ పాదాలకు మంగళం అని చెప్పి, ఆనాడు కృష్ణ పరమాత్మ అంత చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, అంత చిన్న పిల్లవాడేంటండి ఓ శకటాసురుణ్ణి సంహరించటం ఏంటండి అని జనాలందరూ ఆశ్చర్యపోయారట. బాలుండెక్కడ బండి ఎక్కడన భూభాగంబుపై చెప్పడన్ కాలందన్నుట ఎక్కడాట పడుచుల్ కల్లాడిరి జడ్డు బల్కు ఏ లోకంబుననైనా చెప్పబడునే. ఏమమ్మా ఇది ఎక్కడన్నా సాధ్యమా? అంత చిన్న పిల్లవాడు పోయి ఓ రాక్షసుడిని, అందులోనూ ఓ బండి రూపంలో ఉంది అని అంటున్నారు. బండి అంటే ఎంత ఉంటుంది? చిన్నపిల్లవాడు ఇంత చిన్న పిల్లవాడు పోయి అంత పెద్ద బండిని పోని రాక్షసుడు కాదనే అనుకో, ఓ చిన్న పిల్లవాడి కాలు తగిలితే బండి ఎట్లాగా ధ్వంసం అయిపోవటమా? ఎక్కడన్నా సాధ్యమా ఇది? ఏ చందమో కానియంచు ఆలాపించుచు వ్రేలు వ్రేతలు ప్రభూత ఆశ్చర్యలైరి అంతటన్ అంటాడు. అంత ఆశ్చర్యానికి గురి చేసింది ఆ సంఘటన. అంటే మనం ఇంతకుముందే చెప్పినట్టు వామనావతారంలో కానివ్వండి లేదా రామావతారంలో కానివ్వండి, వాళ్ళంతా కొద్దో గొప్ప ఒక్కరో పెద్ద పిల్లలు కనుక వాళ్ళు ఏదన్నా ఒక రకమైన గొప్ప పనులు చేశారు అని అంటే కొంత సంభవం అయితే అయి ఉండొచ్చేమో అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మరీ పసిగుడ్డుగా ఉన్నటువంటి పిల్లవాడిగానే నువ్వు మాకు ఇంత సహాయం చేశావయ్యా స్వామి. కన్ను కుణిలా వెరిందాయ్ కళల్పోత్ని, ఆ దూడని పట్టుకొని వత్సాసురుడు అనేటువంటి వాడు ఒకడు వచ్చాడు. వాడిని ఇలాగ ఒక వడిసెలు తిప్పుతాను చూడండి మనం, అలా తిప్పి 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 ఆ చెట్టుకు కొట్టాట. ఆ చెట్టు కూడా ఓ రాక్షసుడే, మళ్ళీ కపిత్తాసురుడు వాడి పేరు. వెలగ చెట్టు రూపంలో ఉన్నాడు అక్కడ. అంటే ఒకే దెబ్బకి 2 రాక్షసులు తెచ్చారు అక్కడ. మరి అంత ఇదిగా నుంచొని గట్టిగా ఆయన నుంచొని కొట్టాడు కదా, అంటే బాగా బలంగా నేల మీద కాలు ఆంతే కదా ఇలా పట్టుకొని తిప్పగలం దేన్నైనా మనం. కనుక ఈ పాదాలు నేల మీద అంత గట్టిగా నువ్వు పట్టుకొని నుంచోబట్టి ఇంత బలాన్ని నువ్వు ప్రదర్శించావయ్యా. కనుక ఆ పాదయుగలకి మేము మంగళం పాడుతున్నామని చెప్పి వాళ్ళకి మంగళం పాడారు వీళ్ళు. తరువాత కున్ను కుడయ్యా వెడుతాయ్ గుణం పోతి, ఆ కొండని ఒక గొడుగుగా ఎత్తి మమ్మల్ని అందరినీ రక్షించినందుకు ఓ స్వామి నీకు మేము నీ గొప్ప గుణానికి నమస్కారము అంటున్నారు. అదే కొండ ఎత్తటంలో గుణం ఏంటండి అని అంటే, దాని ద్వారా భగవానుడు మనకేం తెలియచేశాడు అనే విషయం తెలుసుకోవాలి. ఏమిటి సంఘటన? మనందరికీ బాగా తెలిసినటువంటిదే. గోవర్ధనం అనేటువంటి పర్వతాన్ని ఎత్తాడు ఈయన. ఎందుకోసం ఎత్తాడు అనంటే, అటు ఆ ఇంద్రుడికి వీళ్ళు ప్రతిరోజు కూడాను ఏదో నైవేద్యాలు పెడుతుండేవాళ్ళు, ప్రతి సంవత్సరము కూడాను. ఆ నైవేద్యాలు పెడుతూ ఉంటే ఇంద్రుడు అనుకున్నాడు నేనే వీళ్ళందరికీ ప్రభువుని అనుకున్నాడు. మరి ఆ ఇంద్రుడేమన్నా విష్ణు పరమాత్మకి శత్రువా అంటే శత్రువు కాదు కదా, తన భక్తుడే, తన అధీనంలో ఉన్నటువంటి వాడే. కానీ కొద్దిగా అహంకారం పెరిగి ఉంది. కనుక ఈ పెరిగినటువంటి అహంకారాన్ని దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో పరమాత్మ ఎంతో ఆలోచన చేసి నిర్ణయం చేసి తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం అన్నమాట. ఏం చేశాడు ఆయన? మీరందరూ కూడాను ఆ ఇంద్రుడికి కాదండి నైవేద్యాలు సమర్పించాల్సింది, మన ఆవులు తిరిగేటువంటి ఈ కొండకి నైవేద్యం పెట్టండి అని చెప్పి కొండకి నైవేద్యం పెట్టించేశాడు. ఇంద్రుడికి కోపం వచ్చింది, రాళ్ల వర్షం కురిపించాడు. ఈ రాళ్ల దెబ్బకి అంతా కూడా అతలాకుతలమైపోతోంది అక్కడ. వెంబటే తన చిటికెన వేలి మీద అలా కొండని ఎత్తేసేసాడు కృష్ణ పరమాత్మ. గొడుగులాగా పట్టుకున్నట్ట దాన్ని. అందరూ దాని కిందకు వచ్చారు, హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. ఆ ఘట్టం చూసినటువంటి ఇంద్రుడి యొక్క అహంకారం నాశనమైంది. వచ్చాడు కృష్ణ పరమాత్మని ఆశ్రయించాడు. సరే, ఆ విషయం వేరే. మరింత విస్తరంగా ఇంకాస్త ముందు చెప్పుకుంటాం ఆ విషయాల గురించి. ఇలాగా ఈ కొండని ఎత్తి మమ్మల్ని అందరినీ రక్షించినటువంటి స్వామి నీకు మంగళమయ్యా అన్నారు.
ఏమిటి దీని ద్వారా భగవంతుడు మనకు చేసిన మహా ఉపకారం ఏమిటయ్యా అనంటే గోవులను మనం రక్షించాడు స్వామి. గోవు అంటే ఎవరు? వాక్కు అన్నారు. అంటే ఈ వాక్కు అనేటువంటిది పైకి కనపడేటువంటి అర్థమే కాకుండా దానిలో అంతరార్థంగా కూడా కొంత విషయం ఉంటుంది. అంటే బాహ్య విషయాలే కాకుండా అంతర్యామి గురించి కూడా మనకి తెలియచేసేటువంటిదే. అందుకనే దీని పేరు గోవర్ధనం అన్నాము. గో అంటే వాక్కుని, వర్ధనం అంటే పైకి తీసుకుని వచ్చేది అని అర్థం. అంటే ఎలాంటి వాక్కు మనల్ని భగవానుడి దగ్గరికి తీసుకొని పోతుంది? భగవానుడి దగ్గరికి ఏ వాక్కు అయితే తీసుకుపోతుందో అదే ఉత్తమమైనటువంటి వాక్కు అనే విషయం తెలియచేయడం కోసమే ఈ గోవర్ధన ఘట్టం అనేటువంటిది, గోవర్ధనోద్ధరణ ఘట్టం అనేటువంటిది మనకి జరిగింది. కనుక అలాంటి గోవర్ధనాన్ని ఉద్ధరించడం ద్వారా నీ గుణాన్ని ప్రదర్శించినటువంటి స్వామి నీకు మంగళమని ఆయన గుణానికి మంగళం చెప్తున్నారు, బలానికి మంగళం చెప్పట్లా. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇది అంటే అటువంటి సద్గుణాలు మాలో ప్రవేశింప చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో నీవు చేసినటువంటి మహోపకారమయ్యా మాకది. అలాంటి నీ ఉత్తమోత్తమైన గుణానికి మేము మంగళం పాడుతున్నాము. వెన్ను పగై కెడుక్కుం నిన్ కయిల్ వేల్పోత్తి, వెన్ను పగై కెడుక్కుం నిన్ కయిల్ వేల్పోత్తి. శత్రువులకి భయం పుట్టించేటువంటి నీ చేతిలోని వేలాయుధానికి మా నమస్కారము, మా మంగళం అని చెప్పారు వీళ్ళు. ఆ స్వామి చేతిలో ఉండేటువంటి వేలాయుధాన్ని చూస్తే శత్రువులందరూ కూడాను భయపడిపోతారట, వాళ్ళు అస్త్ర సన్యాసం చేసేస్తారట. ఏమిటి దాని యొక్క గొప్పతనము అనంటే ఈ వేలాయుధమే ఆచార్యుడి చేతిలో ఉండేటువంటి ఉపదేశ ముద్ర లాంటిది అంటారు. ఎప్పుడైతే వేలాయుధం మనకు కనపడుతుందో, ఆచార్యుని చేతిలో ఉండేటువంటి ఈ ఉపదేశ ముద్ర మనకు కనపడుతుందో, మనలో ఉండేటువంటి విషయభోగాలన్నీ దూరమైపోయి మనలో ఉండే కర్మ, అవిద్య, అహంకారం అనేవి నశించి స్వామి దగ్గరికి మనల్ని చేర్చడానికి సహాయపడుతుంది ఇది అని చెప్పి, ఈ పరిపూర్ణమైనటువంటి ఈ భగవంతుణ్ణి పొందటానికి ఇగో 3 రకాల ఆటంకాలున్నాయి. ఒకటి కర్మ, ఒకటి అవిద్య, మరొకటి అహంకారము. వీటన్నిటినీ దూరం చేసేసి ఈ పరిపూర్ణుడైనటువంటి భగవానుణ్ణి మనకి చెందింపచేసేటువంటిది ఈ వేలాయుధం. ఆ వేలాయుధానికి మేము మంగళం పాడుతున్నాము అని చెప్పి వేలాయుధానికి మంగళం చెప్పారు. ఎన్నెన్ను సేవగమేత్తి పరకొల్వాన్. ఈ విధంగా ఎన్నెన్నో రూపాల, ఎన్నెన్నో విధాలుగా మేము నీ యొక్క వీర చరితాన్ని పాడి మేము నీకు మంగళం పాడి నువ్వు ఇవ్వబోయేటువంటి పరని తీసుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. మేము ఆపకుండా నీ నామ సంకీర్తన చేస్తూనే ఉంటాం. మాకు అంతకన్నా ఇంకా వేరే పనేమీ లేదు. ఆ పని కోసమే మేము నీ దగ్గరికి వచ్చాం స్వామి. కనుక మేము అలా మంగళాశాసనం చేయగలిగేటట్టుగా మాకు అనుగ్రహించు అన్నారు. ఇన్ను యాం వందోం ఇరంగు. మేము ఇక్కడికి వచ్చాం, నీ దగ్గరికి వచ్చాం, మా అంతటా మేము వచ్చాం. అదే పరమాత్మకి ఇష్టం కూడాను. ఎందుకని? ఆయన మనకు బుద్ధిని దేనికోసం ఇచ్చాడు? నా గురించి తెలుసుకోవటం కోసం నేను బుద్ధినిచ్చానని చెప్పాడు కదా పరమాత్మ. కాబట్టి వీళ్ళంతటా వీళ్ళే తెలుసుకొని నా దగ్గరికి వచ్చారంటే నిజంగా వీళ్ళెంత మహానుభావులో అని చెప్పి ఆనందపడతాడనే ఉద్దేశంతో స్వామి అందుకే మా అంతటా మేమే వచ్చేసామని చెప్పి అంటున్నారు. నువ్వు పిలిస్తే రావటం కాదు, మా అంతటా మేము తెలుసుకొని రావటం అనేటువంటిది గొప్ప కదా. అందుకని మేము వచ్చాము, కనుక నువ్వు దయచేయి. పోనీ అలా అని చెప్పి అదేంటి నేను కదా మీ దగ్గరికి రావాలి అని కోపం చేస్తావేమో స్వామి. కోపం చేయమాక మా మీద, దయ చూపించయ్యా అని చెప్పి ప్రార్థన చేసి వచ్చా. ఇలాగ ఎన్నో రకాలుగా గోదాదేవి మంగళం పాడి స్వామిని ప్రసన్నుణ్ణి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తోన్నది. ఏమిటి ఇక్కడ ఈ వైశిష్ట్యము? ఇంత చక్కగా ఇంత మంగళం చేయాల్సిన అవసరము అనంటే ఈమె తండ్రి గారైనటువంటి పెరియాళ్ళు వారు విష్ణుచిత్తుల వారు వల్లభరాయల యొక్క ఆస్థానంలో ఉన్నప్పుడు భగవంతుడు ఎవరు, ఆయన స్వరూపం ఎలా ఉంటుంది అని చెప్పి ఒక గొప్ప వాదం జరిగిందట. ఆ వాదం జరిగితే శివుడు గొప్ప కేశవుడు గొప్ప అనేటువంటి ఒక వాదం
అందులో వేదార్థాల్లో ఉండేటువంటి వివిధ విషయాలన్నిటి ద్వారా ఇదిగో శ్రీమన్నారాయణుడే పరమప్రభువు అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేశాడు స్వామి. ఆయన పెరియాళ్వారు చేసినటువంటి సమయంలో దానికి బాగా ఆనందించినటువంటి వాళ్ళు ఏం చేశారు, ఒక ఏనుగు మీద మంచి అంబారీ కట్టించి దాని మీద ఈయన్ని ఊరేగిస్తున్నారట. ఊరేగిస్తుంటే శ్రీమన్నారాయణుడు ఎంతో ఆనందపడిపోయి ఆ విష్ణులోకం నుంచి శంఖచక్ర గదాధారి అయి గరుడ వాహనారూఢుడై అమ్మవారితో కలిసి ఈయన్ని చూడటానికి వచ్చాట. చూస్తే అంత స్వామి సాక్షాత్తు ఎదురుగ్గా సాక్షాత్కరిస్తే భక్తుడైనటువంటి వాడు ఎంత ఆనందపడిపోయి ఆ స్వామిని వరాలు కోరుకోవాలి కదండి. ఈయన వరాలేం కోరుకోలేదు. ఆ స్వామిని చూసి నమస్కారం చేసి పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పల్కోడి నూరాయిరం మల్లాండి తిండోల్ మణివണ്ണాని సేవడి సెవ్వు తిరుక్కాపు అని చెప్పన్నాడు. అయ్యయ్యో స్వామి, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావే, మా అందరి యొక్క కుదృష్టి తగిలి నీకు ఎక్కడన్నా దోషం కలుగుతుందేమో, ఈ దృష్టి దోషం తగులుతుందేమో నీకు అనుకని నీకు అలాంటి దృష్టి దోషం తగలకుండా ఉండాలని చెప్పి నేను నీకు మంగళం పాడుతున్నానయ్యా అని ఆయనకి మంగళం పాడాడు. చూసారా అండి, భగవంతుడి మీద ప్రేమ అంత ఎక్కువైపోయినప్పుడు సర్వాంతర్యామి అయినటువంటి సర్వశక్తివంతుడైనటువంటి ఆయనకి మన దృష్టి దోషం ఏం చేస్తుందండి? దీనివల్ల ఆయనకి ఏమన్నా కష్టం వస్తుందా? ఏమీ రాదు. అయినప్పటికీ ఆ ప్రేమ పరవశత అన్నమాట. దానితోటి ఈయన స్వామికే మంగళం పాడాడు. అందుకనే ఆయన పేరు పెరియాళ్వారు అయింది. పెరియా అంటే పెద్ద అని. ఎందుకని? పెద్దవాళ్లే కదా పిల్లలకి దిష్టి తీసేస్తుంటారు. అలాగా స్వామికి కూడా దిష్టి తీయగలిగిన వాడు కనుక ఈయన్ని గొప్పవాడు అని చెప్పి ఈయన పెరియాళ్వారు అన్నాము. ఆయన కుమార్తె అయినప్పుడు ఆయన లక్షణాలు ఈమెకి వస్తాయి కదండి. అలాగా చక్కగా మనకి మంగళం పాడి వినిపించింది ఈరోజు కోదమ్మ. రేపు మరొక పాశురం మనము అనుసంధానం చేసుకుందాం. అంతవరకు స్వస్తి.